వెల్కమ్ టు రవాస్తు. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే, మనం తీసుకునే ఇళ్ల స్థలాలు ఎటువంటి రోడ్లను కలిగి ఉండాలి, అలాగే మనం తీసుకునే స్థలం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 0 డిగ్రీల్లోనే ఉండాలని చాలామంది మనల్ని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. ఓకే, మనం తీసుకునే ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా 5 రకాల రోడ్లను కలిగినటువంటి ఇళ్ల స్థలాలు అనేవి ఉంటాయి. దాంట్లో మొదటిది ఏంటంటే, మనం తీసుకునే స్థలానికి ఒకే రోడ్డు కలిగి ఉండటం. ఓకే, తర్వాత సెకండ్ ఏంటంటే ఎల్ జంక్షన్, ఇది 2 రోడ్లను కలిగి ఉండటం మనం తీసుకునే సైట్కి. తర్వాత మూడోది ఏంటంటే టీ జంక్షన్, అంటే మన స్థలానికి టీ జంక్షన్ కలిగినటువంటి రోడ్డు అనేది ఉండటం. అలాగే నాలుగోది ఏంటంటే 4 రోడ్ జంక్షన్. ఓకే, తర్వాత ఐదోది వై జంక్షన్. ఈ 5 రకాల రోడ్లను కలిగినటువంటి ఇళ్ల స్థలాలు అనేది మనకి దొరకటం అనేది జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఇటువంటి 5 రకాల రోడ్లు కలిగినటువంటి స్థలాల్లో మనం ఎటువంటి స్థలాన్ని తీసుకోవడం వల్ల మనకి మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. ఓకే, ఇక్కడ ఏవైతే మనం రోడ్స్ కోసం చెప్పుకున్నామో ఆ రోడ్లకి సంబంధించిన స్థలాలకు ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం అనమాట. ఓకేనా, దీంట్లో మనం మొదటగా చెప్పుకునేది సింగిల్ రోడ్డు, అంటే మన ఇంటి స్థలానికి మన ఇంటి స్థలానికి ఒకటే రోడ్డు కలిగి ఉండడం అనమాట, సింగిల్ రోడ్డు. అది తూర్పైన, ఉత్తరమైన, ఇది పడమరైన, దక్షిణమైన, ఎటు ఫేసింగ్ ఉన్నా సరే ఒకే రోడ్డు కలిగి ఉన్న స్థలాలు మనం తీసుకోవచ్చు. ఇది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత రెండోది వచ్చి ఎల్ జంక్షన్. ఈ ఎల్ జంక్షన్లో మన ఇళ్ల స్థలము, అంటే మన ఇంటి యొక్క స్థలము కొనుక్కునేటప్పుడు ఇది ఉత్తరం అయినప్పుడు ఇది వాయువ్యం అనమాట. ఈ వాయువ్యం బ్లాక్ కలిగినటువంటి ఈ ఎల్ జంక్షన్లో మన ఇళ్ల స్థలం ఉన్నప్పుడు ఏ సైట్ అయినా సరే, ఇది వాయువ్యం బ్లాక్ అయినా, ఒకవేళ తూర్పు రోడ్డు ఉండి దక్షిణం రోడ్డు ఉండి ఆగ్నేయం బ్లాక్ అయినా, ఈ ఎల్ రోడ్డు కలిగినటువంటి ఎటువంటి స్థలమైనా సరే మనం తీసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత టీ జంక్షన్. ఈ టీ జంక్షన్లో మన ఇళ్ల స్థలం ఉన్నప్పుడు, ఓకే, ఇప్పుడు ఈ టీ జంక్షన్కి ఈ సైట్ ఏదైతే ఉందో ఇది ఆగ్నేయం బ్లాక్ అవుతుంది. ఇది తూర్పు రోడ్డు, ఇది దక్షిణం రోడ్డు అయినప్పుడు ఇది ఆగ్నేయం బ్లాక్ అవుతుంది. అలాగే ఇటు పక్కన ఉండే స్థలానికి ఓకే ఈశాన్యం బ్లాక్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ ఈశాన్యం బ్లాక్ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇది 4 రోడ్ జంక్షన్ అయినా, టీ జంక్షన్ అయినా, ఈశాన్యం బ్లాక్ సంబంధించిన ఎటువంటి స్థలాలైనా సరే మీరు తీసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఈ ఆగ్నేయం బ్లాక్ ఏదైతే స్థలం ఉందో ఈ ఆగ్నేయం బ్లాక్ స్థలానికి ఈ తూర్పు రోడ్డు, అలాగే దక్షిణానికి వెళ్ళే రోడ్డు ఉంది కదా, ఇటు నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ స్థలానికి ఉండే కోణాన్ని చూడటం అనేది జరుగుతుంది అనమాట, హిట్ చేయడం జరుగుతుంది. ఈ బండ్ల యొక్క లైటింగ్ ఫోకస్ ఈ కోణం తగలడం వల్ల ఈ సైట్లో గృహం నిర్మించుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ రావటం అనేది జరుగుతుంది. అప్పుడు ఇవి డిగ్రీస్ తిరిగినప్పుడు ఇక్కడ దక్షిణాగ్నేయం వచ్చినప్పుడు ఈ కార్నర్లో ఉండే సైట్లు కూడా మంచిగానే రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది డిగ్రీస్లో మీకు నెక్స్ట్ వీడియోలో ఇటువంటి ఆగ్నేయం బ్లాక్ కట్ట వచ్చినప్పుడు అవి ఏ విధంగా డిగ్రీస్ మారినప్పుడు ఇది మంచి రిజల్ట్ ఇస్తున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, తర్వాత 4 రోడ్ జంక్షన్. ఈ 4 రోడ్ జంక్షన్లో మన ఇళ్ల స్థలం తీసుకునేటప్పుడు ఓకేనా, ఇప్పుడు ఇదేమో నైరుతి బ్లాకు, ఇదేమో వాయువ్యం బ్లాకు. ఓకే, ఈ స్థలం ఏదైతే ఉందో ఇది ఆగ్నేయం బ్లాకు, ఈ స్థలం ఏదైతే ఉందో ఇది ఈశాన్యం బ్లాకు. ఓకే, ఇప్పుడు ఈ 4 రోడ్ జంక్షన్కి ఇది నైరుతి బ్లాక్. ఈ నైరుతి బ్లాక్ సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో 4 రోడ్ జంక్షన్లో ఇది మీరు సైట్ అనేది తీసుకోవద్దు. అలాగే ఇది వాయువ్యం బ్లాక్ 4 రోడ్ జంక్షన్లో, ఈ 4 రోడ్ జంక్షన్లో వాయువ్యం బ్లాక్లో ఉన్న సైటు తీసుకోవద్దు. అలాగే ఇది ఆగ్నేయం బ్లాక్, ఈ ఆగ్నేయం బ్లాక్ సంబంధించిన సైటు 4 రోడ్ జంక్షన్ ఉన్నప్పుడు తీసుకోవద్దు. ఈ 3 సైట్లు కూడా ప్రాబ్లమ్స్ అనేది గురి కావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ 4 రోడ్ జంక్షన్లో ఇది ఈశాన్యం బ్లాక్. ఓకే, ఇది తూర్పు రోడ్డు, ఇది ఉత్తరం రోడ్డు, ఇది ఈశాన్యం బ్లాక్ అవుతుంది. ఈశాన్యం బ్లాక్ అయినప్పుడు ఈ 4 రోడ్ జంక్షన్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండలేదు, ఇటువంటి స్థలాలని మనం తీసుకోవచ్చు. ఓకేనా, తర్వాత వై జంక్షన్. ఈ వై జంక్షన్లో మన ఇళ్ల స్థలం కానీ ఉన్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని హిట్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ ఇంట్లో ఉండే కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ వై జంక్షన్లో హోటల్స్ లాంటి నిర్మాణానికి అయితే ఇవి ఎక్సలెంట్గా పనిచేస్తున్నవి.
మన నివాసం ఉండేదానికి ఇటువంటి స్థలాలని ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. ఓకేనా? దీంట్లో ఇప్పుడు మనం ఎటువంటి రోడ్లు కలిగిన స్థలాలు తీసుకోవాలనేది తెలుసుకున్నాము. ఓకే, తర్వాత మనల్ని అడిగేది ఏంటంటే, మనం కొనుక్కునే ఇళ్ల స్థలం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 0 డిగ్రీల్లోనే ఉండాలని అడుగుతున్నారు. కానీ మన భూమి మీద ఉండే ఇళ్ల స్థలాలన్నీ కూడా 95% అంతా కూడా 10 డిగ్రీస్ దాటే ఉన్నాయి. ఓన్లీ 5% మాత్రమే 0 to 10 డిగ్రీస్ లోపల ఉండటం అనేది జరుగుతుంది. కానీ మన ఇళ్ల స్థలము ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే, అంటే 20 డిగ్రీస్ ఉన్న 30 డిగ్రీస్ ఉన్న మనం డిగ్రీల ప్రకారంగా లోపలంతా కూడా నిర్మాణము చేసుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది గురి కావటం లేదు. ఓకేనా? మనం 0 డిగ్రీల్లో మన సైట్ అనేది ఉండనవసరం లేదు. ఓకే, తర్వాత ఏంటంటే చాలామంది ఇలాంటి 4 రోడ్స్ ఉన్నప్పుడు ఆగ్నేయం బ్లాక్ కానీ, నైరుతి బ్లాక్ కానీ, లేదంటే వాయువ్య బ్లాక్ కానీ ఇటువంటి స్థలాలు చాలామంది తీసుకుని ఉంటారు. ఇందులో డిగ్రీలు తిరిగినప్పుడు కూడా ఇటువంటి బ్లాక్ కలిగిన స్థలాలు కూడా మంచిగానే ఉండటం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియోలో ఇటువంటి సైట్లకి డిగ్రీస్ అప్లై చేసి ఏ విధంగా మంచిగా రిజల్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. దాని తర్వాత ఇదే ఇళ్ల స్థలాలకి వీధి పోట్లు, వీధి చూపులు, వీటి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ గురవుతున్నారు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.